ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టినరోజు ర్యాగింగ్ పేరుతో 9వ తరగతి విద్యార్థినిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం ప్రస్తుతం స్కూల్లోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే సదరు విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు. అంతా కలిసి రిషాంత్ రెడ్డి ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమ కొడుకును కావాలనే కొందరు విద్యార్థులు ఇలా చిత్రహింసలు పెట్టారంటూ తల్లిదండ్రులు వాపోయారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పుట్టినరోజు నాడు సదరు వ్యక్తిని విపరీతంగా కొట్టడం అనేది యువతలో ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి విపరీత ధోరణులతో చిక్కుల్లో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటివరకు ర్యాగింగ్ అనేది మనం కాలేజీలో చూసాం, బట్ ఇప్పుడు ఇటు స్కూల్లో కూడా ర్యాగింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బాధిత విద్యార్థి ఏమంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది తల్లిదండ్రుల నుంచి? అయితే నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పైన కూడా కేసు నమోదైంది. మొత్తానికి చూస్తే 9వ క్లాస్ చదువుతున్న రిషాంత్ రెడ్డి ఒక బర్త్డే రోజున బర్త్డే బంప్స్ అనే ఒక ఆటతో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. అతని ప్రైవేట్ పార్ట్ల పైన కూడా దారుణంగా దాడికి కూడా పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి తీవ్రంగా గాయాలైన రిషాంత్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం స్కూల్లో దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా పట్టించుకోలేదు. అతనికి తీవ్రంగా రక్తస్రావం కావడము హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. హాస్పిటల్లో మాత్రం పూర్తిగా ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఒక వాపులు కావడము, అంతేకాకుండా రక్తస్రావం కావడంతో 3 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. అయితే ఇంత ర్యాగింగ్ జరిగినా దీనికి సంబంధించి మాత్రము స్కూల్ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్లో ఇలాంటి ఆటలు ఆడడము, ఇలా దాడులకు పాల్పడడము జరుగుతున్నా కూడా స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందనే దానిపైన కూడా ఇటు స్కూల్ కు సంబంధించిన వారిపైన కూడా కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన దర్యాప్తు కూడా జరుపుతున్నారు. అయితే ఎవరెవరు దీనికి సంబంధించి దాడికి పాల్పడ్డారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి మాత్రం దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఇందులో దాడికి పాల్పడ్డారో వారిపైనతో పాటు స్కూల్కి సంబంధించిన యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.